ఎదురు పట్టాల మీద మీరు చూస్తున్నారు $500 మిలియన్ ల్యాంబర్గిని. ఇప్పుడు ఈ భారీ రైలు దాన్ని గుద్దబోతోంది. ఇక దానికంటే ముందు నేను ఈ ల్యాంబర్గిని బ్లేక్ కి ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ రైలు గుద్దడం మాత్రమే కాకుండా ఆ 8 మంది సైనికులు కూడా ఈ ల్యాంబర్గిని 10,000 బుల్లెట్లతో షూట్ చేస్తారు. అంత బీభత్సం నేను ఎప్పుడు చూడలేదు. అవును, అందులో ఫన్ ఉంటుంది. ఇప్పుడు నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను. నువ్వు నీ ల్యాంబర్గిని బుల్లెట్ల నుండి కాపాడుకోవడానికి ఏం అడ్డు నిలబెడతావో నీ ఇష్టం. టైమర్ ఇప్పుడు మొదలవుతుంది. సరే, ముందుగా ఈ రక్షణ వలయంలో సిమెంట్ తో చేసిన బ్లాక్లను ఇలా నిలబెడదాం. తర్వాత వరుసలో షిప్పింగ్ కంటైనర్లో ఫ్రిడ్జ్లను నిలబెడదాం. ఇక దానికి పాత కార్లను ఒక గోడలా అని నిలబెడదాం. అంటే ఇవన్నీ ఆ 10,000 బుల్లెట్లని అడ్డుకుంటాయని ధీమానా? అదే అనుకుంటాను జిమ్మీ. ఓకే, ఇప్పటికైతే ఇంకేమీ లేవు. నీ నిర్మాణం స్టార్ట్ చేయి. ఇక ఆ పని మీద నేను అతన్ని దగ్గరలోనే సూపర్ మార్కెట్ కి తీసుకెళ్లి నా క్రెడిట్ కార్డ్ ఇస్తే మొత్తం $78,000 గీకేశాడు. ఇక ప్రాసెస్ అంతా చూపించి మీకు బోర్ కొట్టించకుండా స్పాట్ లో డెలివరీ అయిన ఘట్టానికి ఫార్వర్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక రక్షణ సామానం అంతా వచ్చే టైం అయింది. ఓ మై గాడ్, ఇప్పుడు నేను ఇంత స్టఫ్ కొన్నానా అని నాకే ఆశ్చర్యం వేస్తోంది. అయినా ఇది కూడా సరిపోదు. కొన్ని జంక్ కార్లు వచ్చేసాయి, దాంతో పాటు కంటైనర్ కూడా వచ్చేసింది. అసలు అవన్నీ బుల్లెట్స్ ని ఆపుతాయంటావా? ఏమో అది చూద్దాం. మెషిన్ గన్స్ తో ఉన్న వాళ్ళని చూసి కంగారు పడద్దు. వాళ్ళు అక్కడ లేనట్టే పని చేద్దాం, ఓకేనా? నిజానికి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో నాకు కూడా తెలియదు. ఇప్పటికే 5 గంటలైంది. మొదటి వరుసలో ఆ పెద్ద కంటైనర్ ని అడ్డుగా పెడుతున్నారు 10,000 బుల్లెట్స్ ని ఆపడానికి. అలాగే దింపండి నెమ్మదిగా. ఏమంటారు, ఆ షిప్పింగ్ కంటైనర్ 10,000 బుల్లెట్లని ఆపుతుందా? ఖచ్చితంగా లేదు. అయితే కారు పోయినట్టే, అంతేనా? ప్రస్తుతానికి అంతే ఓ కనపడుతుంది. గాడ్, ఇప్పటికే 6 గంటలు గడిచింది. ఇవి అడ్డుకుంటాయని నీకు నమ్మకం ఉందా? పూర్తిగా ఉంది. ఆర్ యు షూర్? దీన్ని ఇక్కడ దింపాక నాకు పూర్తిగా నమ్మకం వచ్చేసింది. నేను వాళ్ళని అడిగాను ఇది బుల్లెట్లను ఆపుతుందా అని. వాళ్ళు ఆపదన్నారు. అది విన్నాక తను నిరుత్సాహపడకుండా మరింత కసితో తన ఏర్పాట్లలో నిమగ్నమై రాత్రంతా కష్టపడ్డాడు. అది అలాగే అలాగే. రియల్లీ నైస్, రియల్లీ నైస్. అతని డిఫెన్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉదయం కూడా ఏర్పాట్లో నిమగ్నమైపోయాడు. ఇది చూడు, అతని కంటైనర్ లో ఆ వ్యాన్ ఇంకా పెద్ద ఐరన్ ట్యూబ్ ని పెడుతున్నాడు. ఇప్పుడు అతని ఏర్పాట్లన్నీ చూశాక నేను నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యాను. నీ డిఫెన్స్ గురించి మన వ్యూవర్స్ కి చెప్పు. నేను ముందు భాగంలో కాంక్రీట్ బాక్స్ నిలబెట్టాను. సెంటర్ లో పైన కూడా మెషిన్ గన్ల నుంచి వచ్చే బుల్లెట్లు తాకిడి తట్టుకునేందుకు కూడా నిలబెట్టాను. దాని వెనకనే నిండి ఉన్న కంటైనర్లు ఉన్నాయి, కొన్ని నీటి డ్రమ్ములు కూడా ఉన్నాయి. మీరు చూస్తే అదిగో అక్కడ చాలా ధైర్యంగా ల్యాంబర్గిని పందానికి సిద్ధంగా ఉంది. వీటన్నిటి వెనక దాకొని అది ఆఖరి వరకు అలానే ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు కురవబోయే బుల్లెట్ల వర్షాన్ని అడ్డుకుంటాయా? అంతేగా మరి. నాకైతే 50% మాత్రమే నమ్మకం కలుగుతోంది. నాకు 100% నమ్మకం ఉంది. వాళ్ళని 10,000 రౌండ్లు షూట్ చేయమని చెప్పే ముందొకసారి పద ల్యాంబర్గిని చూసొద్దాం. నువ్వు ఈ ల్యాంబర్గిని మాత్రమే కాదు, ఈ 100 grand ని కూడా ఇంటికి తీసుకెళ్తావు. నిజమా? నిజం సార్. అయితే ఇది మంచి ఛాన్స్. ఈ అమౌంట్ నీకు ఇన్సూరెన్స్ లో పనికొస్తుందిలే. 24 గంటలు అయిపోయాయి. 8 మంది షూటర్లు, 10,000 బుల్లెట్లు వర్సెస్ బ్లేక్ నిర్మించిన రక్షణ వలయం. ఆర్ యు రెడీ? త్వరగా కానిమ్మను, పిచ్చెక్కక ముందే. మేమందరం గన్లన్నిటినీ లోడ్ చేసుకుని సిద్ధంగా ఉన్నాం. సార్, మీరు ఫైరింగ్ స్టార్ట్ చేయండి. రెడీ బాయ్స్, ఫైర్! ఓ మై గాడ్, ఆ బుల్లెట్ల వర్షం మొదలైంది. అతని గుండెలో దడ కూడా. ఓ మై గాడ్, అవి బుల్లెట్స్ అడ్డుకుంటున్నాయి. చూడండి, వాళ్ళు ఇప్పుడు ఆ మధ్య భాగం మీద గురి పెట్టారు. అయ్యయ్యో, బుల్లెట్ల హోరు. ఓ, ఆ సిమెంట్ బ్లాక్లు పొడిలా రాలిపోతున్నాయి. లెక్కి ఇంకా ఇది మొదటి దశనే. ఈ ల్యాంబర్గిని ధ్వంసం చేసేందుకు ఇంకా రానున్న 3 ఫేజ్లని మేము ఎలా రూపొందించామో అస్సలు ఊహించలేడు. ఆఖరికి తనకి ఏం మిగులుతుందో కూడా ఎవరికీ తెలీదు. ఇప్పుడే LMGని సెట్ చేశారు. అవి కూడానా? అరే, అవి పడిపోతున్నాయి. ఓ నో, సిమెంట్ బ్లాక్లన్నీ పడిపోతున్నాయి. వీటన్నిటిని చీల్చుకుని ల్యాంబర్గిని ఢీ కొట్టడానికి ఒక్క బుల్లెట్ చాలు. ఓ మై గాడ్, లాస్ట్ 23 బుల్లెట్స్. 10,000 బుల్లెట్లు డన్. అయిపోయింది. పద వెళ్దాం. దానికేం కాలేదు. ఎలా ఉంది కార్? ఏం కాలేదు దానికి. 10,000 బుల్లెట్లు ఒక్క గీత అంటే ఒక్క గీత కూడా పడలేదు. ఈ ల్యాంబర్గినికి ఒక్క బుల్లెట్ కూడా తగలలేదు. మీకు బ్లేక్ ఎవరో తెలీదా? ఇతను ఇంతకు ముందు చేసిన 2 వీడియోల్లోని కంటెస్టెంట్. ఇక ఈ రోజు ఆఖరిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్ళీ వచ్చాడు. ఇక ఫేజ్ 2 కి సిద్ధమా? yes. నువ్వు వస్తున్న ఆ పెద్ద క్రేన్ ని చూస్తున్నావా? పెద్దగా ఎల్లోగా రాయల్ లుక్ లో ఉంది, అదేనా? అవునదే ఫేజ్ 2. ఆ క్రేన్ ల్యాంబర్గిని 100 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి 24 గంటల్లో కిందికి విడిచిపెడుతుంది. అప్పుడు చెక్కు చెదరకుండా నువ్వు దాన్ని కింద పట్టాలి.
ఏంటి నిజంగానా? అవును, త్వరగా దాన్ని ఇటు తీసుకురండి. ఇప్పుడు ఇక ప్రపంచంలోనే మొదటిసారి ల్యాంబర్గిని 100 అడుగుల ఫ్రీ ఫాల్ కి రెడీ చేస్తున్నాం. అదిగో నీ ల్యాంబర్గిని పైకి వెళ్తుంది బ్లేక్. ఇక అతను దాన్ని ఎలా పట్టుకోవాలో స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. ఏం చేయాలో ఏమీ అనుకోలేదు. చాండ్లర్, ఒకసారి లేరా. చెప్పు. నువ్వైతే ఏం చేస్తావు చెప్పు. సిటీలో పిల్లోస్ అన్ని తీసుకొచ్చి ఇందులో పడేస్తా. అలాగే పరుపులు కూడా తెచ్చేస్తా. నెక్స్ట్ దుప్పట్లు కూడా. చాండ్లర్, పడుకోవడానికి పెద్ద పక్కేస్తున్నావా? అలాగే ఒక గ్లాస్ పాలు. సర్లే, ఆపు నీ సోది. బ్లేక్, నువ్వే ఆలోచించుకో. తప్పదా? సరే గాయస్, నా దగ్గర గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ రెండు ఉన్నాయి. ఫేజ్ 1 ని విజయవంతంగా దాటేసాం. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ల్యాంబోర్గిని అక్కడ గాల్లో ఉంది. సరే, మీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉన్నాయా దాన్ని జాగ్రత్తగా క్యాచ్ చేయడానికి? బౌన్సీ క్యాచెస్. బౌన్సీ క్యాజువల్స్ అంటే పర్లేదు, మంచి ఐడియానే. ఎందుకంటే పనికొస్తుంది, చేద్దాం. ఆ వర్కర్స్ అందరితో వాళ్ళ ఐడియాస్ గురించి మాట్లాడిన తర్వాత బ్లేక్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ముందు కారు పడే ఆ ఎక్స్ మార్క్ చుట్టూ స్క్వేర్ షేప్ లో కంటైనర్లను ఇలా నిలబెట్టి దాని లోపల పరుపులు, దిండ్లు, అట్టపెట్టెలు, బబుల్ ర్యాప్స్, బౌన్సీ క్యాజుల్స్ తో నింపేయాలని మా ప్లాన్. కానీ ఇప్పుడొచ్చిన పెద్ద చిక్కల్లా నా దగ్గర అవేవీ లేవు. నేను ఎక్కువగా కాంక్రీట్, పాత జంక్ కార్లను తెచ్చేశాను. ఈ ఫేజ్ కోసం మెత్తటివి ఏమీ తేలేదు. నేనేం తీసుకోలేదు. ఇక బ్లేక్ తన క్రూని సిటీలో ఉండే దిండ్లని, పరుపుల్ని సేకరించేందుకు పురమాయించాడు. బ్లేక్ ఎంత నిద్రపోవాలన్నా కూడా మేల్కొని పనిచేయక తప్పట్లేదు. నాకు పిచ్చి పిచ్చిగా నిద్రొస్తున్నా ఆపుకొని ఎందుకు చేస్తున్నాను అంటే దీని అంతటికి కారణం అదిగో గాల్లో వేలాడుతున్న ఆ ల్యాంబోర్గిని కాపాడుకోవడానికి. ఆ మెటీరియల్ అంతా సిద్ధం చేసేసరికి బ్లేక్ అలసిపోయాడు. తనకి 24 గంటల నుంచి నిద్ర లేదు. ఇక అతనికి ఖచ్చితంగా నిద్ర అవసరమైంది. బాగా అలిసిపోయాను. నేను ఇప్పుడు పడుకోవాల్సింది. ఉదయం 4 అవుతోంది. అతనెంత అలసిపోయాడంటే అతను అనుకున్న దానికంటే ఎక్కువ సేపే పడుకున్నాడు. బ్లేక్ ఏం చేశాడు? ఎలా నింపేశాడు చూడు. మొత్తం పరుపులు, దిండ్లు, దుప్పట్లు వేసేశాడు. కానీ గోరువెచ్చని పాలు మర్చిపోయాడు. అవును, అది మర్చిపోయాడు. అది కూడా పెడితే బాగుండేది. ఇంతకీ బ్లేక్ ఏడి? తను పడుకున్నాడు అనుకుంటా. ఏంటి ఇంకా? అవును. బ్లేక్ లేచే సమయానికి అతను చాలా ఆలస్యం చేశాడని అతనికి తెలియదు. అదిగో అది బ్లేక్ కార్లో ఉంది. ఏంటి బ్రో, చాలా లేట్ చేసావు రా. నాకు అసలు మెలకు రాలేదు. ఆ బౌన్సీ క్యాజుల్స్ ని చూస్తే గనక చాలా మట్టుకు ఆపుతాయని అనుకుంటున్నాను. ఇంకా దానికి గాలి నింపితే సరిపోతుంది. ఇంకా కేవలం 4.5 గంటలే మిగిలింది. బ్లేక్ చేయాల్సిన పని చాలానే ఉన్నట్టుంది. చూస్తుంటే అతని ఫేజ్ లో గెలవడానికి తనకి 10% అవకాశమే ఉందనిపిస్తోంది. ఒకవేళ తను ఇది గెలిచేసినా కూడా ఇదిగో ఈ ట్రైన్ ఏమాత్రం అడ్డుకోలేడు. ఇటు సైడ్స్ లో వాటిని నిలబెడితే ఒకవేళ కార్ ఎగిరి పక్కకు జరిగినా కార్కేమీ కాదు. ఇక మిగిలి ఉన్న ఈ కొంత సమయాన్ని వాడుకొని బ్లేక్ ఆ పిట్ మొత్తాన్ని కార్డ్బోర్డ్ బాక్సులు, బబుల్ వ్రాప్లతో నింపేశాడు. ఇదిగో దీన్ని అక్కడ చుట్టేయండి. చాండ్లర్, ఇంకా ఎంత టైం మిగిలింది? 1 గంట. బ్లేక్ ఛాన్సే లేదు. ఇదిగో మిగిలిన బబుల్ ర్యాప్ ని దీని సహాయంతో పైకెళ్ళి ఆ బుజ్జిమండని ఆ బబుల్ ర్యాప్ తో చుట్టేస్తా. ఇక అప్పుడు చూద్దాం వరకు పనిచేస్తుందో చూద్దాం. మిగిలిన కొద్ది నిమిషాలు పైన క్రేన్ లో ఉండి కాన్ బబుల్ వ్రాప్ తో మొత్తం కార్ ని ఇది చుట్టేస్తున్నాడు. పని చేసేలా లేదు. టైం ఎంతుందో తెలుసా? ఎంత? కార్ ను వదిలేసే టైం అయింది. నువ్వు వస్తే ఆ పని పూర్తి చేద్దాం. ఆ బబుల్ వ్రాప్ గాల్లోకి ఎగురుతుంటే ఇంకేదో గుర్తొస్తోంది. బ్లేక్, నీకేమనిపిస్తుంది? నీ ల్యాంబర్గిని అవన్నీ కాపాడతాయా? నేను పాజిటివ్ గానే ఉన్నా డ్యూడ్. అబ్బో, గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. నాకైతే నమ్మకం ఉంది. అన్ని పరుపులు దిండ్లతో పాటు అన్ని పేర్చాను. అవి పట్టకపోతే నేను చేసేదేమీ లేదు. ఇదిగో ఈ ఫీస్టబుల్ చాక్లెట్ కావాలా? యా, థ్యాంక్ యూ. నువ్వు నీ కార్ ని కోల్పోయే ముందు ఈ చాక్లెట్ తిని ఆస్వాదించు. మీరు కూడా ఈ కొత్త చాక్లెట్ ని టేస్ట్ చేయండి. మీరు ఏమంటారో తెలుసుకోవాలని చాలా కుతూహలంతో ఉన్నా. ఇక ఇటు చూస్తే ఆ బౌన్సీ క్యాజల్స్ 150 పరుపులు, మరి దిండ్లేనేసా అవి కూడా 150. 150 దిండ్లు, ఇంకా 2000 ఆట పెట్టెలు. ఇప్పుడు ఇక ల్యాంబర్గిని పడేసే టైం వచ్చింది. ఎస్ ఎస్. అవి 2 ఎస్లు. ఓకే, 24 గంటల శ్రమ తర్వాత అది కింద పడి ముక్కలైతే ఏమవుతుందో చూద్దాం. 3, 2, 1 వదలండి ల్యాంబర్గిని. ఏమైందో ఏంటో త్వరగా పదండి. చూద్దాం, పదండి. ఆ పోదాం. sound విన్నావా? ఏం కాకూడదు, ఏం కాకూడదు, ఏం కాకూడదు. ప్లీజ్ గాడ్. కంటైనర్ ని పక్కకి జరిపి లోపలికి వెళ్తున్నాం. ల్యాబ్ ఓపెన్ అయిపోయినట్టే ఉంది. ముందు ఈ బాక్సులు తీసేయాలి. ఇప్పుడు తెలుస్తుంది ఆ కార్కి ఎంత డ్యామేజ్ అయిందో ఏంటో. లైట్స్ పనిచేస్తున్నాయి. లైట్స్ పనిచేస్తున్నాయి. బహుశా ఈ రాణిగారి కోట ఈ కారుని కాపాడినట్టుంది. నిజం చెప్పే సమయం ఇది. చరిత్రలో నువ్వే ల్యాంబర్గిని క్యాచ్ పట్టిన మొదటి వాడివి. ఒకవేళ కార్ స్టార్ట్ అయిందంటే యా, సరే చెక్ చేద్దాం. యా, గెలిచా. పనిచేస్తోంది. నేను నమ్మలేకపోతున్నా. యా, నేను గెలిచా. నా ల్యాంబోని గెలిచా. నేను గెలిచి చూపించా. అంతా బానే ఉంది, కానీ ఇదిగో బంపర్ కే చిన్న క్రాక్ పడింది. దాని అఫీషియల్ వాల్యూవర్ తో చెక్ చేయించాం. ఆ క్రాక్ వల్ల ఈ ల్యాంబర్గిని విలువ ఎంత తగ్గిందంటే దాదాపుగా 10,000. థ్యాంక్ యూ సార్, గుడ్ న్యూస్ ఇచ్చారు. ఇప్పుడు ఇది సరైన సమయం ప్రకటించడానికి. అదే ఫేజ్ 3 అంటే మండుతున్న కార్లు. బ్లేక్ తర్వాత ఛాలెంజ్ అతను మళ్ళీ ఎదుర్కోబోతున్న అతి పెద్ద పీడకల. మేం మళ్ళీ మండుతున్న కార్ల ఛాలెంజ్ ని అలాగే క్రియేట్ చేశాం. పోయినసారి బ్లేక్ ఓటమికి కారణం అదే. వావ్, మళ్ళీ అదేనా? ఇంతకు ముందు తను పాల్గొన్న వీడియోలో కంటే మేము ఇప్పుడు 2 ఎక్కువ కార్లనే మండించి వదులుతున్నాం. మరి రేపు కలుద్దాం.
నేను ఓడిపోలేదు. ఈసారి చూపిస్తా నేనేంటో. బ్లేక్ అతని టీం ఆ రోజు రాత్రి చాలా సేపు ఫేజ్ 2 కి సంబంధించిన చెత్త చెదారు శుభ్రం చేశారు. మంచి విశ్రాంతి తీసుకున్న తర్వాత మరుసటి రోజు ఫేజ్ 3 కి సంబంధించి పని మొదలు పెట్టాడు. ఈ రోజు ఉదయం త్వరగా లేచేసా. చేయాల్సిన పని చాలా ఉంది. మొదలు పెట్టేద్దాం. ఈ రోజు నా ప్లాన్ ఏంటో వివరిస్తాను. ఒక పెద్ద కంటైనర్ ని తీసుకుని బేస్ కట్ చేసి నా కార్ ని కవర్ చేసేలా దించుతాను. ఇక చెరువు వైపు నుండి 2 కంటైనర్లను కారున్న రూఫ్ పైన వాలేలా ఇలా నిలబెడతాను. ఇక మరీ ముఖ్యంగా మంట అంటుకునేలా ఏవి లేకుండా చేస్తా. ఈసారి అతను కార్ని కాపాడుకుంటాడా? అవును సార్. నేనైతే కాదంటావనుకున్నా. బ్లేక్ తన క్రూతో ముందుగా కంటైనర్ లో ఉన్న చెక్కనంతా తీసేయమన్నాడు. ఎందుకంటే పోయినసారి దానివల్ల అతను ఛాలెంజ్ ఓడిపోయాడు. అలాగే ల్యాంబర్గ్ ని కవర్ అయ్యేలా కంటైనర్ అడుగుని తొలగించమన్నాడు. నువ్వు కంటైనర్ని నమ్ముతున్నావు, అవే ఎక్కువ డ్యామేజ్ చేస్తాయేమో. పూర్తిగా నుజ్జు చేస్తాయనా? చేస్తాయా? ఏమో, ప్రయత్నం చేసి చూడాలి. ఇప్పుడు బ్లేక్ ఆ కంటైనర్ ని మెల్లగా ల్యాంబర్గ్ ని కవర్ చేసేలా దింపాలి. అది కూడా చిన్న గీత పడకుండా. ఒక చిన్న గీత పడినా కూడా వేలల్లో ఖర్చు అవుతుంది. అలాగే నేరుగా దించండి. అక్కడ చూడండి, చాలా తక్కువ గ్యాప్ ఉంది. చాలా నెమ్మదిగా దింపండి. Yes! బానే చాలా దింపారు. బాగా చేశారు. Yay! ఇప్పుడు ఈ 2 కంటైనర్లని ఇలా వీల అమర్చుతున్నాం. మరి కారా మధ్యలో పడితే? అలా జరిగే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఆ రెండింటిపైన ఇలా ఒకటి సిద్ధం చేస్తున్నాం. యాక్చువల్లీ అది ఆ కార్లని మళ్ళిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? 100%. ఇక 20 నిమిషాలు మాత్రమే మిగిలిన్నాయి. ఆ తర్వాత అతని $5 లక్షల లాగా ఆ ల్యాంబ్ కూడా నాశనం అయిపోతుందో లేదో చూద్దాం. ఎప్పటిలాగే బ్లేక్ తన చివరి క్షణాన్ని కూడా వాడుకున్నాడు. 3, 2, 1. ఇప్పటిక దానికంతా మట్టి కప్పేస్తున్నాడు. టైమ్ ఇస్ అప్. No. ఇక చూద్దాం, పోయిన సార్లా కాకుండా ఈసారైనా ఫేజ్ 3 లో గట్టెక్కుతావో లేదో. గట్టెక్కుతా. అయితే నువ్వు పోయినసారి ఇదే ఛాలెంజ్ లో $500,000 ఓడిపోయావు. ఇప్పుడేమనిపిస్తోంది? నేనైతే కాన్ఫిడెంట్ గా ఉన్నా. అయితే వ్యూవర్స్ ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నారు, పోయినసార్లు అందులో చెక్కలేం పెట్టలేదు కదా? కొద్దిగా జోక్ చేసా, ఒక్క ముక్క కూడా వదలలేదు. నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పును మళ్ళీ చేయను. మరైతే ఇప్పుడేమవుతుందో చూద్దాం. లోపలికి రా. 3 కంటైనర్లు, చుట్టూ మట్టి, కాంక్రీట్, ఇంకా పైన ఈ డీప్లేటింగ్ పాయింట్. ఇప్పుడు 10 మండుతున్న కార్లు పడబోతున్నాయి. ఆర్ యు రెడీ? స్టార్ట్ చేయి డ్యూడ్. ఇక కార్ కి మంట పెట్టండి. ఇక ఇప్పుడు చూద్దాం, బ్లేక్ ఇంకా ఒక్క అడుగు దగ్గరికి వెళ్తాడా కొత్త ల్యాంబర్గినీ ఇక అందులో ఉన్న $100,000 ని పొందడానికి, లేదా చూద్దాం ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తాడా? చూడాలి ఇప్పుడు ఏం జరగబోతోందో. 3, 2, 1. వదిలేయ్. ఓ ఓ ఓ ఓ ఓ. అయ్యో అది అక్కడే ఇరుక్కుపోయింది. అయ్యో బ్లేక్, నువ్వు అలా జరగకూడదని కోరుకున్నట్టున్నావు. ఓ నో. ఇప్పుడు ఏమనిపిస్తోంది? ఏం చెప్పలేను. యా, నాకు కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ గుర్తొస్తున్నాయి. ఏంటి ఫ్లాష్ బ్యాక్స్ వస్తున్నాయా? ఆల్ రైట్, మరి రెండో దానికి సిద్ధమా? రెడీ. కానీ వదిలే. ఓ మై గాడ్, చూస్తుంటే దాని రూఫ్ కిందకి ఒరిగినట్టుంది. ఇప్పుడు బ్లేక్ పోయినసారి లాగే మండుతున్న కార్ల ఛాలెంజ్ ఓడిపోతాడా? తెలుసుకునే లోపు నేను మీకు ఈ కొత్త ఫోన్ గురించి చెప్పేస్తాను. మీరిప్పుడు చూస్తున్నారు కొత్త సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. ఈ ఫోన్ లో స్లో మోషన్ లో 4K తో రికార్డ్ చేయొచ్చు. దీంట్లో కెమెరా చాలా బాగుంది. ఈ నైట్ టైం మేము 200 అడుగుల దూరంలో ఉన్నా కూడా ఎంత క్లియర్ గా రికార్డ్ అవుతుందో మీరే చూడండి. నెక్స్ట్ కార్ కూడా వదిలేయండి. ఓ ఓ, దాన్ని చూస్తుంటే బాధగా ఉంది. ఈ ఫోన్ లో గెలాక్సీ AI తో కూడిన కొన్ని అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఫోటో ఎడిటర్ లాంటిది. గుర్తుందా, ల్యాంబో ఫ్రంట్ బంపర్ కి చిన్న గీత పడింది. దీని చుట్టూ ఇలా సర్కిల్ గీసి ఆ ఎరేజర్ బటన్ ని క్లిక్ చేస్తే చాలు, చిటికలో బంపర్ మీద గీత మాయం. కొత్త కారులో ఉంది. ఫోటోలో మాత్రం ఉంటుంది. మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు. ఈ ఫోన్ లో సర్కిల్ చేసి మరీ గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు. మనకు కావాల్సిన సమాచారం పొందడం చాలా తేలిక. ఇప్పుడు చెక్కలు ఎంత త్వరగా అంటుకుంటున్నాయన్న సమాచారం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే అప్పుడు ఇలా ఫోటో ఓపెన్ చేసి హోల్డ్ చేసి ఆ వుడెన్ లోక్ చుట్టూ సర్కిల్ గీసి ఇదిగో ఇన్ఫ్లామబుల్ ఇలా గూగుల్ సెర్చ్ చేస్తే చూడు ఎంత సమాచారం అందిస్తుందో. మీకు కావాల్సిన సమాచారం అంతా వెంటనే పొందండి. నాకైతే ఈ ఫోన్ తెగ నచ్చేసింది. మరి మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నా. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు సామ్సంగ్ వెబ్సైట్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడే. ఇప్పుడు నెక్స్ట్ కార్ వదులుతున్నారు. మేము ఒక కార్ తర్వాత ఇంకో కార్ వదిలేస్తున్నాం. ప్రతి కార్ కి బ్లేక్ కి టెన్షన్ పెరుగుతూనే ఉంది. ఇక అన్ని కార్లు పడ్డం వల్ల కంటైనర్ బాగా ఒరిగిపోవడం మేము గమనించాం. అదిగో ఆ కింద ఉన్న కంటైనర్ బాగా ఒరిగిపోయింది చూడు. ఈ పాటికి ల్యాంబర్గినీ కవర్ చేస్తున్న కంటైనర్ పై నుండి పడుతున్న బరువుకి అలాగే కార్ల వేడికి ఒరిగిపోయింది. నా కళ్ళు ఇదే రోజు కనిపిస్తుంది నేను ఓడిపోయినప్పటి నుంచి. ఇక ఇప్పుడు ఆఖరి కార్ వదిలే టైం వచ్చేసింది. Yes! Whoa! Whoa! Oh no!
ఇప్పుడు ఇక్కడ 1000 డిగ్రీల వేడి ఉంటుంది. త్వరగా జరపకపోతే కారు కూడా కరిగిపోద్ది. ఆ మంటలు ఆర్పాలి. త్వరగా మంటలు చూడండి, ఆర్పండి. ఎంత వేగంగా త్వరగా, పరిగెడుతున్నాడు. త్వరగా. పడిపోతావు, జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు, నేను వస్తున్నా. కారు ఎలా ఉంది? దానికి ఏం కాలేదు, ఏం కాలేదు. యా! నాకది నచ్చింది. ఇంకొక కారు పడి ఉంటే ఆ కంటైనర్ కూడా నాశనం అయ్యేది. నువ్వు 10,000 బుల్లెట్లని అడ్డుకున్నావు. గాల్లోంచి పడుతున్న కారుని పట్టేశావు. ఇంకా 10 మండుతున్న కార్లని మీద పడకుండా మళ్లించావు. ఇప్పుడు ఫేజ్ 4 ట్రైన్ ని అడ్డుకోవాలి. అఫీషియల్ గా టైమర్ ఇప్పుడే మొదలైంది. సరే, నేను వెళ్ళాలి. గుడ్ లక్ ఫేజ్ 4 కోసం. రేపు కలుద్దాం. తను ఎందుకలా పరిగెడుతున్నాడు? ఇప్పుడు మేము ఈ ఫేజ్ లో వాడిన ఈ కార్లన్నీ కూడా మేము జంక్ యార్డ్ నుండి తెప్పించినవే. మేము షో అవగానే ఈ ప్రదేశాన్ని శుభ్రం చేసే వెళ్తాం. బ్లేక్ కి ఈ విషయం బాగా తెలుసు, ట్రైన్ అటాక్ చాలా ప్రమాదకరమని. అందుకని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా పని మొదలు పెట్టేశాడు. ఈ ట్రైన్ ని అడ్డుకోవాలంటే ఉన్న మంచి ఉపాయం ఒక్కటే, ఇక్కడే దాన్ని ఆపాలి. ఈ పెద్ద చెక్క దొంగలను ఇలా ఇక్కడ పేర్చుతున్నాం. ఆ ట్రైన్ వస్తున్నప్పుడు మనం వీటితోనే మాక్సిమం ఇక్కడే అడ్డుకోవాలి. ఇలాంటివి 100 వరుసగా పేరిస్తే చాలనిపిస్తోంది. ట్రైన్ వీటిని దాటుకుంటూ రాకుండా ఉంటే చాలు. పోయినసారి ఆ టాస్క్ లో నన్ను ఓడించిన ఈ దొంగలే ఈసారి ఈ టాస్క్ లో నన్ను గెలిపిస్తాయి. 2 ఇంచెస్ గ్యాప్ లో ట్రైన్ అయినా నేను గెలిచినట్టే. 2 ఇంచెస్ అంటే అదృష్టమే. నిజం చెప్పావు. ఇంకా మా వాళ్ళు వాటికి తోడు కాంక్రీట్ ని కూడా నిలబెడుతున్నారు సపోర్ట్ గా. ఈ ఉపాయం పని చేస్తుంది, పని చెయ్యాలి. బ్లేక్ ఇంకా అతని సిబ్బంది రాత్రంతా పనిచేస్తూనే ఉన్నారు. నేను ఉదయం వచ్చి చూడగానే అతను ఛాలెంజ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడని నాకు అనిపించింది. గుడ్ మార్నింగ్ బ్రో. ఏమైంది నీ గొంతుకి? రాత్రంతా చల్లో చచ్చాను. మీకు తెలుసు కదా, బ్లేక్ ఈ వీడియోలో $250,000 ఓడిపోయాడు. ఈ వీడియోలోనేమో $500,000. 2 మార్లు ఓడిపోయి బ్లేక్ విసుగొచ్చినట్టుంది. అందుకే కార్ ని కాపాడడానికి క్రూతో కష్టపడుతున్నాడు. మేము ఫేజ్ 3 లో వాడిన కార్లు కూడా ట్రాక్ మీద వరుసగా నిలబెడుతున్నాడు ట్రైన్ ని అడ్డుకోవడానికి. కానీ టైం త్వరగా గడిచిపోతోంది. ఇక ట్రైన్ ని అడ్డుకొని ఆ ల్యాంబోని ఇంటికి తీసుకెళ్లడానికి ట్రాక్ మీద వీలైనన్ని ఎక్కువ పరికరాల్ని నిలబెడుతున్నాడు. షిప్పింగ్ కంటైనర్లు, తాకిండి తట్టుకోవడానికి పరుపులు. బ్లేక్ చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు నేను కూడా తంటేమే. ఇంకా వాటర్ ట్యాంకులు కూడా. బ్లేక్ ఒక్క క్షణం కూడా ఆగట్లేదు. ఇంకా 11 నిమిషాలే మిగిలిన్నాయి. ఇప్పుడు ఇక ట్రైన్ కి అడ్డంగా బ్లేక్ తన సాయశక్తులా అన్ని నిలబెట్టాడు. టైం కూడా అయిపోయి వచ్చింది. ఈ ఏర్పాట్లన్నీ చూస్తే నన్ను ఇంప్రెస్ చేసేసాయి. ఇకంతే 3, ఫైనల్ ట్రెంచ్. 2, 1. డిఫెన్స్ లో ఇదే ఆఖర్ లైన్. టైం అయిపోయింది. ఆపండి, ఆపేయండి. టైం అఫీషియల్ గా అయిపోయింది. ఓ మై గాడ్. ఫేజ్ 1 నుండి కంటైనర్లు, ఫేజ్ 2 నుండి పరుపులు, ఇంకా ఫేజ్ 3 నుండి మండిపోయిన కార్లు. ముందు ఫేజ్ లోనున్న ప్రతి సాధనాన్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు చూద్దాం, నువ్వు ల్యాంబర్గిని ఇంటికి తీసుకెళ్తావో లేక నేను నిన్ను డ్రాప్ చేస్తాను. సరే చూద్దాం. ఆ ట్రైన్ ని రమ్మను. వీటిని గుద్దే ముందు ట్రైన్ ని వెనక్కి తీసుకెళ్లాలి. ఇప్పుడు ట్రైన్ ని చాలా వెనక్కి తీసుకెళ్లాలి. చాలా వేగంగా వచ్చి వీటిని గుద్దాలంటే ఆ మాత్రం వెనక్కి వెళ్ళాలి. ఏమంటావు? కరెక్ట్గా అడిగేదేముంది, తెలిసిందే కదా. నిజం చెప్పు, నీ ల్యాంబర్గిని తట్టుకుంటుందని కనిపిస్తోందా? ఏమో, ఆ దేవుడిదే భారం. మేము ఆ ఫీస్టబుల్ లోగోని ట్రైన్ మీద ముద్రించాం. ఈ కొత్త ఫార్ములా భూమి మీద ఉన్న బెస్ట్ చాక్లెట్. మీరు కూడా ఒకసారి దీన్ని రుచి చూడండి. ఇప్పుడు ఇవి బ్లేక్ జీవితంలో అత్యంత క్లిష్టమైన గడియలు. చూద్దాం అతను ల్యాంబర్గిని గెలుస్తాడో లేదో. బ్లేక్ ఏమైనా చెప్పేదుందా? త్వరగా పని పూర్తి చేసాయి. ట్రైన్ ని పంపించు. ఇదిగో స్టార్ట్ అయింది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ట్రైన్ వచ్చేస్తోంది. అది వీటిని తాకడానికి ముందు 35 మైల్స్/అవర్ స్పీడ్ అందుకోవాలి. డ్యూడ్, త్వరగానే వేగం అందుకుంది. అమ్మో, నా గుండె వేగం పెరుగుతోంది. అదిగో వచ్చేస్తోంది. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. ఆగిపోయింది. ఆగు ఆగు ఆగు. అది పట్టాలు అది తప్పింది. చాలా దూరంలోనే ఆగిపోయింది. Oh my ఆగిపోయింది. God! బ్లేక్, నేను ఇది మొదటిసారి నేను చూస్తున్నా. గెలిచాను. అద్భుతం. నువ్వు గెలిచావు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నేను సాధించాను. వావ్. ఓ మై గాడ్. ఇది నీ కొత్త ల్యాంబర్గిని బ్లేక్. నువ్వు ఈ కార్ తో పాటు ఆ డబ్బు మొత్తం కూడా గెలుచుకున్నావు. కంగ్రాట్స్. సాధించాను. ఇప్పుడు ఇంకో మంచి విషయం కూడా జరుగుతుంది బ్లేక్. ఏంటి? నువ్వు త్వరగా ఫీస్టబుల్ ని ఎంజాయ్ చేయబోతున్నావు ఇప్పుడే. ఇది భూమి మీదే బెస్ట్ చాక్లెట్. 3వ గెలిచాడు. మొత్తానికి మళ్ళీ గెలుస్తాం. Yes! వీడియో బాగుంది కదా, మీరు కూడా మిస్టర్ బీస్ట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చాలా బాగుంది. మిస్టర్ బీస్ట్కి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి వీడియోలు తయారు చేస్తున్నందుకు.